మొన్న హుద్‌హుద్, నిన్న తిత్లీ, ఇప్పుడు మొంతా తుఫాన్. అసలు ఈ తుఫాన్‌లకి పేర్లు ఎవరు పెడతారో తెలుసా? ఈ పేర్లన్నీ మన పక్క దేశం వాళ్ళు పెడతారంటే మీరు నమ్ముతారా? మన మీద వాళ్ళ పెత్తనం ఏంటి? తెలుసుకుందాం. వీడియో చివరి వరకు చూడండి. ప్రతిసారి తుఫాన్ వచ్చిందంటే మనం భయపడతాం. కానీ ప్రతి తుఫాన్‌కి ఒక కథ ఉంటుంది. ఒక దేశం ఆ పేరు పెడుతుంది. ఒకప్పుడు తుఫాన్లకి పేర్లు లేవు. సైంటిస్టులు వాటి యొక్క లాటిట్యూడ్, లాంగిట్యూడ్‌ని బట్టి ఏ తుఫాన్ ఎక్కడ అని చెప్పి గుర్తించేవారు. ఇది సాధారణ ప్రజలకు అంత ఈజీగా అర్థమయ్యేది కాదు. దాంతో డబ్ల్యూఎంఓ వరల్డ్ మెటీరియాలజికల్ ఆర్గనైజేషన్ వారు ఏరియా వైస్ కొన్ని కమిటీస్‌ని వేశారు. మన ఇండియా చుట్టుండే బే ఆఫ్ బెంగాల్, ఇండియన్ ఓషన్ చుట్టూ ఉన్న 13 కంట్రీస్‌ని కలిపి ఒక కమిటీని చేశారు. ప్రతి కంట్రీ కొన్ని పేర్లను సజెస్ట్ చేసింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా అగ్ని, మేఘ్, ప్రభంజన్ అనే పేర్లను ఇచ్చింది. బంగ్లాదేశ్ ఫనీ, ఆంఫన్ అనే పేర్లు ఇచ్చింది. ఒమన్ హుద్‌హుద్ ఇచ్చింది. మీకు గుర్తుందా 2014 వైజాగ్ సైక్లోన్ పేరు హుద్‌హుద్, ఇది ఇచ్చింది ఒమన్. నెక్స్ట్ పాకిస్తాన్ తిత్లీ. 2018 శ్రీకాకుళం తుఫాన్ పేరు తిత్లీ, ఇది పెట్టింది పాకిస్తాన్. ఇలా ఈ 13 కంట్రీస్ ఇచ్చిన లిస్ట్ అంతా కూడా ఒక దగ్గర పెట్టి ఎక్కడ తుఫాన్ వచ్చినా నెక్స్ట్ లిస్ట్లో ఉన్న పేరును ఆటోమేటిక్గా ఇచ్చేస్తుంటారు. ఇప్పుడు లేటెస్ట్ మొంతా తుఫాన్, దీన్ని సజెస్ట్ చేసింది థాయిలాండ్. మొంతా అంటే అందమైన పువ్వు అని అర్థం. సో అది మ్యాటర్. తుఫాన్ నేమింగ్ సెరమనీ ఇలా జరుగుద్ది. ప్రతిసారి తుఫాన్ వస్తుంది, తాకుతుంది, కానీ ప్రతి తుఫాన్లో ప్రకృతి చెప్పేది ఒకటే: సేవ్ ట్రీస్, సేవ్ ఎర్త్, సేవ్ ప్లానెట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.